ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని ధ్యానించుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినినట్లుగాను మూగువారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడేది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఈ యొక్క వాగ్దానాన్ని మనకును మన జీవితాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చినగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, మరి యేసుక్రీస్తు చేసినటువంటి కార్యాలను బట్టి ఇక్కడ మరి ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఆయన పరిచర్య కాలంలో చేసినటువంటి అనేక అద్భుతాలు ఆ యొక్క గలిలయ సమరయ ప్రాంతాల్లో వ్యాప్తి చెందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ పై భాగం 32వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆ 31వ వచనంలో ఆయన మరలా తూరు ప్రాంతం విడిచి సిదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునకు వచ్చెను. యేసుక్రీస్తు మరి పరిచర్య కాలంలో గలిలయ ప్రాంతంలో ఎక్కువగా పరిచర్య చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అప్పుడు చెవుడు గల నత్తి వారి ఒకని ఆయన ఎదురు తోడుకొని వచ్చి వారి మీద చేయి ఉంచమని ఆయనను వేడుకొనేది. సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వారి చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మివేసి వారి నాలుక ముట్టి ఆకాశము వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్పాత అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థం. అంతటా వాని చెవులు తెరవబడెను, వారి నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. మరి యేసుక్రీస్తు ఆ గలిలయ ప్రాంతంలో చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యము, ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యము. మరి వాడు చెవుడు కలిగినటువంటి వాడు, నెత్తివాడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆయన ఎత్తుకు తీసుకొని వచ్చారు. ఎందుకనగా ఆయన చేసినటువంటి అద్భుతాలను విని ఆయన ఎద్దకు తీసుకుని వచ్చారు. అప్పుడు ఆ వ్యక్తిని మరి ముట్టినప్పుడు, ఆ వ్యక్తికి మరి స్వస్థతను కలుగు చేసినప్పుడు మరి వారు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నారు ఆ కింద భాగంలో. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించారు. అయితే ఆయన చెప్పవద్దని వారి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయొచ్చు, ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడని సాక్ష్యం ఇస్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తు చెప్పాడు, ఎవరికి చెప్పకు సుమి అని. అయితే ఆయన చెప్పిన దానికి మరి ఎక్కువగా మరి ఆ యొక్క ఆ ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని, అద్భుతమైనటువంటి కార్యాన్ని ప్రజలకు వివరించటం, సువార్తను చెప్పారు. అక్కడ ఒక ఆశ్చర్య కార్యాన్ని వారు పొందుకొని ఉంటున్నారు. దాన్ని మరచిపోకుండా ప్రజలకి మరి విస్తృతంగా ప్రచారం చేశారంట. ఎంత ఆసక్తి వారిలో ఉంటున్నది. దేవుడు చేసినటువంటి కార్యాలను మరి విస్తృతంగా ప్రచారం చేశారంట. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లోనూ మన కుటుంబాల్లోనూ ఇలాంటి కార్యాలు చేస్తూ ఉంటున్నారు. కానీ దేవుని యొక్క కార్యాలను మనము వివరిస్తూ ఉంటున్నామా అనేది ఒక ప్రశ్న. దేవుడు అనేక రీతిలుగా, అనేక విధాలుగా ఆశ్చర్య కార్యాలను మన కుటుంబాల్లో, మన జీవితాల్లో జరిగిస్తూ ఉంటున్నాడు. అయితే మనము వాటిని మరిచిపోతూ ఉంటున్నాం. ఇక్కడ ఈ వ్యక్తులు మరి మర్చిపోలేదు. చెప్పిన దానికంత రెండంతలుగా మరి ప్రచారం చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఆయనకు సమస్తము సాధ్యము అని అక్కడ సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాం. అవును, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనటువంటి కార్యం ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఎందుకనగా మరి సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో చేస్తున్నటువంటి కార్యాలను బట్టి, అద్భుతాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి మనము
దేవుని నామాన్ని మహింపరిచేటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాం. అట్టి కృప నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చినగాక. ఆమేన్.